ఓం నమో వెంకటేశాయ. భజే స్మితాస్యం రమణీయ రామం స్వాచారనిష్టం యజనే వరిష్టం గోరక్షణే నిత్య సుబద్ధ కక్షం శత్రుఘ్న సేవ్యం రఘునందనంచ. సదాచార పాలనయందు పరమనిష్ట కలిగినటువంటి వాడు, యజ్ఞయాగాదులను నిర్వహించుటలో శ్రేష్ఠుడు, గోరక్షణకై ఎల్లప్పుడూ కటిబద్ధుడు, మృదు స్వభావి, సుందరమైనటువంటి స్వరూపము గలవాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 444వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి మెరుగు వంటిది అలమేలు మంగ అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మెరుగు వంటిది అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ, హరిమురిన వీని అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ, హరిమురిన వీని అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ. పలుచని ఏలుగొండ పాడిని మీది పాట, మెలుపు గోరిమి అలమేలు మంగ, పలుచని ఏలుగొండ పాడిని మీది పాట, మెలుపు గోరిమి అలమేలు మంగ, చెలులతో నీ సుత్తి చెప్పి చెప్పి కరగిని, చెలులతో నీ సుత్తి చెప్పి చెప్పి కరగిని, అలయుచు సొలయుచు అలమేలు మంగ, చెలులతో నీ సుత్తి చెప్పి చెప్పి కరగిని, అలయుచు సొలయుచు అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ, హరిమురిన వీని అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ. ఈడుగా నీరాకకు నెదురెదురు చూచి, మేడ మీద నుండి అలమేలు మంగ, ఈడుగా నీరాకకు నెదురెదురు చూచి, మేడ మీద నుండి అలమేలు మంగ, వాడు మోముతో నీపై వెలపులు చల్లి చల్లి, వాడు మోముతో నీపై వెలపులు చల్లి చల్లి, ఆడే నాట్యము సరి అలమేలు మంగ, వాడు మోముతో నీపై వెలపులు చల్లి చల్లి, ఆడే నాట్యము సరి అలమేలు మంగ, మెరుగు వంటిది
మీర మీర నిన్ను అలమేలు పేరుకొని పిలిచిని ప్రియములు చెప్పి చెప్పి మీర మీర నిన్ను అలమేలు ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను కూడినాడు ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను కూడినాడు ఆరి తేరి నన్నిటను అలమేలు ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను కూడినాడు ఆరి తేరి నన్నిటను అలమేలు మెరుగు వంటిది అలమేలు హరి మురినవేది అలమేలు మెరుగు వంటిది అలమేలు హరి మురినవేది అలమేలు మెరుగు వంటిది అలమేలు మెరుగు వంటిది అలమేలు మెరుగు వంటిది అలమేలు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాపారాయణం తథా శ్రీధన్వంత్ ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వనవాసాయ రామస్య పంచరాత్రోద్యగణ్యతే యశోకహత హర్షాయ పంచవర్షసమో మమ. కౌసల్యాదేవి దశరథ మహారాజుతోటి మాట్లాడుతున్న మాటలు. కౌసల్య మాట్లాడినటువంటి పూర్వం కౌసల్య అన్నటువంటి మాటలన్నీ విని ఏమని అన్నది కౌసల్య? అందరి దుఃఖానికి కూడా మీ నిర్ణయమే, మీరే కారణము మహారాజా అని అనేటప్పటికీ దశరథ మహారాజు నిజమే కదా, నా వల్లనే కదా ఈ విధమైనటువంటి కష్టం అంతమందికి వచ్చింది అని బాధపడుతూ కౌసల్య వద్ద చేతులు జోడించి మన్నించమని ప్రార్థిస్తూ మరి ఆ విధంగా మొరబెట్టుకుంటే, ఇలా క్షమించమని మన్నించమని అడుగుతూ ఉంటే అది చూచినటువంటి కౌసల్యాదేవికి కన్నీరు ఆగలేడు. ఎంతటి మనిషి, ఎంతటి గొప్ప చక్రవర్తి ఈనాడు ఈ విధంగా నా వద్ద చేతులు జోడించాడే అని బాధపడుతూ ఆ స్థితిని చూడలేక, అంటే తనకు కష్టంలో ఉన్నప్పటికీ కూడా, తాను బాధపడుతున్నప్పటికీ కూడా తన భర్త ఈ విధమైన దీనమైన స్థితిని తన ముందే పొందటము, తన వద్ద ఇలాగ చేతులు జోడించడము చూసి తట్టుకోలేక ఆ చేతులను తీసుకుని శిరస్సున ధరించి, మహారాజా మీరు ఎంతో ధర్మాత్ములు, కానీ నేను పుత్రశోకంతో, పుత్ర వియోగ శోకంతో ఏం మాట్లాడుతున్నానో తెలియనటువంటి స్థితిలో ఈ విధంగా మిమ్మల్ని నిందించాను, దయచేసి నన్ను మన్నించండి. ఎందుకు అంటే శోకం అనేది చాలా క్లిష్టమైనటువంటిది, దాన్ని భరించడం ఎంతో కష్టము అని అంటూ, మరి ఎందుకు ఇంతటి శోకం కలిగింది అంటే, ఈనాటికి నా కన్న తండ్రి, నా బిడ్డ రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళి 5 రాత్రులు కావలసి వస్తున్నది. ఈ 5 రాత్రులు కూడా నాకు 5 సంవత్సరాలలాగా ఉన్నది. 5 రోజులే 5 సంవత్సరములలాగా అనిపించింది అంటే మరి 14 సంవత్సరములు మరి ఇంకెంత కష్టంగా ఉంటుంది. అది కొన్ని యుగాలులాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అంతకాలం నేను వేచి ఉండగలనా? అంతకాలం అసలు వేచి ఉండేటటువంటి ఓపిక, శక్తి నాకు ఉన్నాయా అని అనిపిస్తున్నది మహారాజా అని ఆ పుత్రవియోగ శోకం ఎంతగా కౌసల్యాదేవిని పరితపింపజేసిందనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ, మహారాజా మీరు గొప్పవారే, కానీ నేను పుత్రవియోగ శోకంతో ఈ విధంగా అన్నాను, కావున మీరు కొంత ఊరట చెందండి, మన్నించండి అన్నట్లుగా కౌసల్యాదేవి కూడా మాట్లాడుతున్నది. వనవాసాయ, రామచంద్రమూర్తి వనమయందు నివసించడం మొదలుపెట్టి బయలుదేరి వెళ్ళిన తర్వాత రామస్య పంచరాత్ర అద్య గణ్యతే. మరి అలా వెళ్ళినటువంటి రాముడికి ఇప్పటికీ 5 రాత్రులు గడిచినట్లుగా లెక్క పెడుతూ ఉన్నాను. కానీ లెక్కకు 5 రాత్రులే అనిపించినప్పటికీ కూడా అది నాకు 5 సంవత్సరములు గడిచినట్లుగా ఉన్నది అంటూ, యహ ఈ 5 రాత్రుల కాలమే శోకహత హర్షాయా, శోకము చేత ఏమాత్రము కూడా సంతోషము లేనటువంటి నాకు, రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నాకు, మమ పంచవర్ష ఉపమః 5 సంవత్సరములతోటి సమానంగా అనిపిస్తూ ఉన్నది. అంతే కదా, ఎవరి కోసమైనా, ఏ వస్తువు కోసమైనా, దేనికోసమైనా సరే మనం వేచి ఉన్నాము అంటే ఆ వేచి ఉండడం అనేది, ఎదురుచూపులు అనేవి ఎక్కువ సమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడొస్తాడు ఇంకెంత సమయం అని చెప్పి ఆ గడిచినటువంటి కొద్ది కాలమే చాలా ఎక్కువ కాలంగా అనిపిస్తూ ఉంటుంది కదా.
మరి అలాగా ఈ 5 రాత్రుల కాలము నాకు 5 సంవత్సరముల కాలంలాగా అనిపిస్తున్నది. మరి ఇంతటి శోకంతో ఉన్నటువంటి నేను పొరపాటున మిమ్మల్ని అనరానటువంటి మాటలు అన్నాను, మన్నించండి ప్రభో అన్నట్లుగా ఇక్కడ కౌసల్యాదేవి దశరథుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనకు కొంత సంశయం కలగవచ్చు. ఎందుకంటే రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత మరి అక్కడ మొదటి రాత్రి గంగానదీ తీరంలోను, రెండవ రాత్రి అంటే మొదటి రాత్రి తమసా నదీ తీరంలోను, రెండవ రాత్రి గంగకు దక్షిణపు ఒడ్డున, అలాగే మూడవ రాత్రి మర్రి చెట్టు దగ్గర, నాలుగవ రాత్రి ఆ ప్రయాగలో భరద్వాజాశ్రమం దగ్గర, అలాగే 5వ రాత్రి యమునా నదీ తీరంలోను, ఆ తరువాత రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతానికి వెళ్ళిన విషయం ఆ తర్వాత చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు కూడా సుమంత్రుల వారు గుహుడి వద్దే వేచి ఉన్నాడు. ఆ తర్వాత గుహుడి దగ్గరకు చారుడు వచ్చి రాముడు చిత్రకూటానికి చేరాడనే విషయం చెప్పిన తర్వాత ఈయన సుమంత్రుల వారు గుహుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి తృతీయేహని అని అన్నారు. ఇక్కడ మనం తృతీయేహని అంటే 3వ రోజు అని అర్థం తీసుకున్నట్లయితే కనుక ఏమైంది, అక్కడ రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతానికి చేరేటప్పటికీ 6 రోజులైంది. ఆ తర్వాత వచ్చి చారులు 5 రోజులైంది. ఆ తర్వాత వచ్చి చారులు ఇక్కడ సుమంత్రుల వారికి గుహుడు వద్ద ఉన్నప్పుడు చెప్పినప్పటికీ ఆ తర్వాత మరలా 3 రోజులకి సుమంత్రుల వారు అయోధ్య నగరానికి చేరాడు అని అంటే దాదాపు 8-9 రోజులు మరి సుమంత్రుల వారు అయోధ్య నగరానికి చేరేటప్పటికీ అన్ని రోజులు పట్టినది అని మనకు అనిపిస్తున్నది. మరి అలాంటప్పుడు కౌసల్యాదేవి పంచరాత్రోద్యగణ్యతే అని ఎలా అంటుందండి అని మనకు సందేహం కలగవచ్చు. దీనికి పెద్దలు మనకు 2 రకాలుగా సమాధానం అని చెప్పారు. దీంట్లో అనుపపత్తి ఏమీ లేదు. ముందు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా అనడం అనేది ఏమీ లేదు. ముందు చెప్పినటువంటి దాన్నే ఇలా అన్వయం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి చక్కగా ఉపపత్తి సరిగ్గా సరిపోయే విధంగా మనకు చెప్పారు. ఎలాగంటే మరి తమసా నదీ తీరం నుండి మరి ఆ ప్రయాగ వరకు వెళ్ళేంత వరకు, ఆ యమునా నదీ తీరాన్ని దాటే వరకు కూడా 5 రోజులు పట్టింది అని అనుకున్నాం కదా. మరి ఆనాడు అక్కడ నుంచి వేగులు ఆ యమునా నదీ తీరాన్ని దాటి రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతానికి వెళుతున్నప్పుడు చూచినటువంటి ఆ వేగులు గూఢచారులు వెంటనే వచ్చి వాళ్ళు వేగంగా వచ్చి గుహుడి దగ్గర ఈ విషయాన్ని తెలియజేయటము, వెంటనే గుహుడి దగ్గర ఉన్నటువంటి సుమంత్రుల వారు కూడా బయలుదేరి ఎక్కడా కూడా ఆగకుండా అయోధ్య నగరానికి 6వ రోజునే చేరుకోవటము, అక్కడ కౌసల్యాదేవితోటి దశరథ మహారాజుతోటి కూడా వారి విశేషాలన్నీ చెప్పటము జరిగింది. తద్వారా 6వ రోజు మరి సుమంత్రుల వారు వచ్చారంటే అప్పటికి 5 రాత్రులు గడిచినట్లు అయినది అని ఈ విధంగా అన్వయం చెప్పుకోవాలి అని అన్నారు. అదేంటండి మరి సుమంత్రుల వారు తృతీయేహని అని అన్నారు కదా అంటే తృతీయేహని అనే దానికి 3వ రోజు అని అర్థం కాదు. రోజులు ఒక రోజులో 3 భాగాలు ఉంటాయి. పూర్వాహ్నము, మధ్యాహ్నము, సాయాహ్నము అని 3 భాగాలు ఉంటాయి. అలా చెప్పినటువంటి 3 భాగాల్లో ఈ సాయాహ్నము అనేది 3వ అన్నము అంటే 3వ భాగం అవుతూ ఉంటుంది. తృతీయేహని అని అంటే రోజులు అంటే 6వ రోజున 3వ భాగంలో 3వ భాగం అంటే సాయంకాల సమయానికి సుమంత్రుల వారు అయోధ్య నగరానికి చేరుకుని మరి రామ వనవాస విశేషాలన్నీ కూడా తెలియజేశాడు అనే అర్థం ఇక్కడ తెలుస్తున్నదనమాట. కావున ఇక్కడ 6వ రోజునే సుమంత్రుల వారు ఇక్కడికి వచ్చి అయోధ్య నగరానికి వచ్చి మరి దశరథ మహారాజు వద్ద కౌసల్యాదేవి వద్ద ఆ రామ వనవాస విశేషాలను తెలియజేశాడని చెప్పారు. కావున కౌసల్యాదేవి అన్న మాటలలో పంచరాత్రోద్యగణ్యతే అనే మాటల్లో ఎటువంటి అనుపపత్తి లేదు అని చెప్పి ఒక సమాధానం చెప్పారు.
మరొక సమాధానం ఏం చెబుతున్నారు అంటే, రాముడు గంగానదిని దాటే వరకు కూడా అంటే పూర్ణమైనటువంటి ఆ అడవి వనవాసము అనేది లేదు కనుక వనంలో ప్రవేశించడం అనేది జరగలేదు. ఎందుకు అంటే గంగానదికి దక్షిణం ఒడ్డున ఉన్నప్పుడు గుహుడు అంటాడు కదా, ఓ రామచంద్ర, నీవు ఇక్కడే ఈ శృంగబేరిపురం దగ్గరే నీవు చక్కగా నీ వనవాసాన్ని పూర్తి చెయ్యమని చెప్పి, అలాగే భరద్వాజ మహర్షి కూడా చెబుతాడు కదా. మరి అలాగా ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళకముందే మరి ఈ గంగా తీరంలోనే గంగానదికి యువతల ఒడ్డునే గుహుడు అక్కడే వనవాసం చేయమని అన్నప్పుడు రామచంద్రమూర్తి ఏమంటాడు, జనులెవ్వరూ లేనటువంటి నిర్జన ప్రదేశంలో వనవాసాన్ని నేను చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే గంగానదిని దాటి అవతల ఒడ్డున వనంలోకి ప్రవేశించాలి అని రామచంద్రమూర్తి అన్నాడు కదా. కావున గంగానదిని దాటే వరకు కూడా వనంలో ప్రవేశించినట్లు అవలేదు. అలాగా గంగానదిని దాటిన తర్వాత అక్కడ వనంలోకి ప్రవేశించాడు. కావున మరి ఆ గంగానది తర్వాత మర్రి చెట్టు వృక్షం దగ్గర ఆ ఉత్తరపు వైపున అక్కడ ఒకరోజు రాత్రి గడిపారు. అలాగే భరద్వాజాశ్రమంలో ఒకరోజు గడిపారు. యమునా తీరంలో మరొక రోజు గడిపారు. చిత్రకూట పర్వతానికి అక్కడకు వెళ్ళారు. మరి ఈ విధంగా చూసుకుంటే 5 రోజులు గడిచినది. మరి ఆ తర్వాత అక్కడ 4 రోజులు పూర్తయినది. 5వ రోజున మరి చిత్రకూట పర్వతం దగ్గరికి చేరుకున్నారు కదా. అప్పుడు ఆ గూఢచారులు వచ్చి సుమంత్రుల వారి వద్ద, అంటే ఆ గుహుడి దగ్గర ఉన్నటువంటి సుమంత్రుల వారి వద్ద ఈ విధంగా గూఢచారులు తెలియజేయటము, వెంటనే సుమంత్రుల వారు ఎక్కడ ఆగకుండా వేగంగా 6వ నాడు సాయంత్రానికి మరి అయోధ్య నగరానికి చేరుకోవటము, తద్వారా మరి అక్కడ రాముడి యొక్క విశేషమును తెలియజేయటము జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే గంగానదిని దాటిన తర్వాత నుంచి లెక్క పెట్టుకున్నప్పటికీ కూడా 5 రోజులు పంచరాత్రోద్యగణ్యతే అనే కౌసల్యాదేవి మాట ఏదైతే ఉన్నదో ఆ విధంగా కూడా కౌసల్యాదేవి మాటలో ఉపపత్తి అనుకూలత అనేది సరిపోతుంది. కావున ఇందులో ఎటువంటి దోషము లేదు అని చెప్పి, పైగా సీతారామ లక్ష్మణులు నడుచుకుంటూ వెళ్ళడానికి అది ఎక్కువ సమయం పట్టవచ్చును. అందులోనూ వారితో ఉన్నప్పుడు ఆ రథాన్ని సుమంత్రుల వారు కొంత మెల్లగా నడిపి ఉండవచ్చును. రాత్రిపూట కూడా అక్కడక్కడ బస చేసి ఉండి బయలుదేరి వెళ్ళారు. కానీ సుమంత్రుల వారు తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ ఆగలేదు. అలాగే ఆ గూఢచారులు కూడా రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు అనే విషయాన్ని చెప్పడానికి ఎక్కడ ఆగకుండా పగలు రాత్రి కూడా వెంటనే ప్రయాణించి వచ్చేశారు. కావున మరి రాముడు వెళ్ళడానికి అన్ని రోజులు పట్టినప్పుడు సుమంతుడు తిరిగి రావడానికి కూడా అన్ని రోజులు పడుతుంది కదా అనే సందేహం అవసరం లేదు. వెళ్ళేటప్పుడు మెల్లగా వెళ్ళారు. పైగా రామచంద్రమూర్తి ఆయా విశేషములను అక్కడ అడవిలో ప్రవేశించే ముందు ఈ కోసల దేశం యొక్క సరిహద్దులలో ఉన్న గ్రామాల యొక్క విశేషాలను, అలాగే అటవీ ప్రాంతాల విశేషాలను, ఆ ప్రతి చెట్టు యొక్క విశేషాలను కూడా సీతాదేవి తరచి అడుగుతూ ఉంటే రాముడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ ఏదో వనవిహారం చేస్తున్నట్లుగా మెల్లగా వాళ్ళు వెళ్ళారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు, అంటే సుమంత్రుల వారు వచ్చేటప్పుడు చాలా వేగంగా వచ్చాడు. ఇక్కడ కౌసల్యాదేవి పంచరాత్రోద్యగణ్యతే, ఈనాటికి 5 రాత్రులు గడిచినట్లుగా అనిపిస్తున్నది. అవి 5 రాత్రులు గడిచాయి. కానీ నాకు ఈ 5 రాత్రులే 5 సంవత్సరములు గడిచినట్లుగా అనిపిస్తున్నది సుమంత్ర మహారాజా అని చెప్పి దశరథునితోటి కౌసల్యాదేవి ఈ విధంగా అంటూ ఉన్నదన్నమాట. మరి ఇలాగా కౌసల్యాదేవి భావాన్ని చెప్పారు. అయితే ఇటువంటి సందేహం ఏమీ లేకుండా మనకు పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో మరొక అధిక పాఠంగా ఒక శ్లోకం కూడా కనిపిస్తున్నది. పంచశాణి గతాన్యద్య దివసాని సుతస్య మే తాని వర్షశతానీవ దుఃఖార్తాయా గతాని మే. మరి అక్కడ అధిక పాఠంగా ఉన్నటువంటి ఆ ప్రతిలో ఈ విధంగా ఉంది శ్లోకము.
రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత 5-6 రోజులు పైగా గడిచిపోయాయి. అలా గడిచినటువంటి 5-6 రోజులే నాకు 100 రోజులుగా, చూడండి, వర్ష శతానీవా 100 సంవత్సరములు గడిచినట్లుగా అనిపిస్తున్నది అని కౌసల్యాదేవి దశరథునితో అన్నట్లుగా అధిక పాఠంగా పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఈ పాఠం కూడా మనకు తెలుస్తున్నది. దీనివల్ల ఈ పాఠం వలనైతే అసలు సందేహమే లేదు. కావున 5-6 రోజులు గడిచినది అంటే సుమారుగా చెప్పినది మరి ఆ రోజులే, ఆ గడిచినటువంటి 5-6-7 రోజులే కౌసల్యాదేవికి 100 సంవత్సరములు గడిచినంత అంత వేచి ఉన్నటువంటి శోకము దుఃఖము కలిగినది. అందుకనే ఆ శోకాన్ని దుఃఖాన్ని ఆపుకోలేక దశరథ మహారాజా మీతో నేను అనుచితంగా మాట్లాడాను అని అంటూ ఇలాగా మరి కౌసల్యాదేవి దశరథుని వద్ద తన బాధను వెళ్ళగక్కుతూ తాను ఇంతకుముందు అన్నటువంటి మాటలకు మన్నింపు కోరుతున్నట్లుగా చెబుతూ ఉన్నది. తం హి చింతయమానాయా శోకోయం హృది వర్ధతే నదీనామివ వేగేన సముద్ర సలిలం మహతు. మహారాజా, తం చింతయమానాయా, ఆ శ్రీరాముని గురించే అనునిత్యము ప్రతిక్షణము కూడా శ్రీరాముని గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి నాకు హృది, నా మనస్సులో అయం శోక, ఈ శ్రీరామ వియోగంతో వచ్చినటువంటి పుత్ర వియోగంతో కలిగినటువంటి శోకము నదీనాం వేగేన సముద్ర సలిలం ఇవ. సహజంగానే సాగరము, సముద్రం అనేది ఆటుపోట్లతోటి, చాలా హోరుతోటి, అదేవిధంగా పెద్ద పెద్ద అలలతోటి ఉంటుంది. మరి శోకసాగరంలో ఉన్నది కౌసల్యాదేవి. అటువంటి సాగరంలోకి మరింతగా ఆలోచనలు, ఆ రాముడి గురించే వస్తున్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, సముద్రంలో నది కలిసేటటువంటి చోట ఎంత కోలాహలంగా అయితే ఉంటుందో, సహజంగానే కోలాహలంగా ఉండే ఆ సముద్రము నది నదులు కలిసేటటువంటి ప్రదేశంలో మరింత కోలాహలంగా, మరింత పరవళ్ళు దొక్కుతూ, మరింత తరంగాలతోటి ఏ విధంగా అయితే ఎగసి పడుతూ ఉంటుందో, అలాగా ఇలా మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు ఈ శోకంలో కలిసి మరింతగా ఈ శోకము పెరిగి నా మనసును కలచివేస్తూ ఉన్నాయి, అలాగా కల్లోలం చేస్తూ ఉన్నాయి అని చెప్పి అంటూ, నదీనాం వేగేన, నదుల యొక్క వేగంతో, సముద్ర సలిలం ఇవ, సముద్రము యొక్క నీరు కల్లోలమైనట్లుగా మహద్వర్ధతే, అంతకంతకు కూడా నాలో శోకం అనేది పెరుగుతూ ఉన్నది అని చెప్పి అన్నారు. అందుకనే నదీ వేగేన సముద్ర వృద్ధి అని చెప్పి ఆభాణకం కూడా చెబుతారు. అంటే నదుల యొక్క వేగం వలన, ఆ నదులు ఆ విధంగా కలవటం వల్ల సముద్రం మరింత ఉప్పొంగుతుంది, మరింత కోలాహలంగా ఉంటుంది అని చెప్పి చెబుతారు కదా. అలాగా ఈ గుర్తు వచ్చేటటువంటి ప్రతి విషయము కూడా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమను పెంచుతూ ఉన్నది. రామ వియోగంతో వచ్చినటువంటి ఆ శోకాన్ని మరింతగా పెంచుతున్నది. అందువలనే నేను ఈ విధంగా మాట్లాడాను మహారాజా అని అంటూ, ఏవం హి కథయంత్యాసు కౌసల్యాయా శుభం వచః మందరశ్మిరభూత్ సూర్యః రజనీచాభ్యవర్తత. ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి కౌసల్యాదేవి విధంగా దశరథ మహారాజుతో మాట్లాడుతూ ఉండగా, ఏవం శుభం వచః, ఇక్కడ శుభం వచః అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఇంతకుముందు కౌసల్యాదేవి దశరథునితో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దశరథునికి చాలా వ్యతిరేకంగాను, దశరథుడిని బాధపెట్టే విధంగాను, దశరథుడిని దోషిగా చేసి నిలువున కడిగేస్తున్నట్లుగా మాట్లాడింది కౌసల్యాదేవి. అన్నిటికీ నువ్వే కారణము, నీ వల్లే ఈ విధంగా జరిగింది, నీ అసమర్థత వల్లే ఈ విధంగా జరిగింది అన్నట్లుగా. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, కౌసల్యాదేవి చెబుతున్నటువంటి మాటలు, దశరథ మహారాజా నువ్వు ధర్మాత్ముడివి, సత్యసంధుడివి, సత్యప్రతిజ్ఞ కోసం నీ ప్రతిజ్ఞను సత్యము కోసమే నీవు ఈ విధంగా చేశావు, కానీ నేనే పుత్రవియోగ శోకంతో పొరపాటుగా మాట్లాడాను అని చెప్పి దశరథునికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కావున శుభం వచః, మంగళకరమైనటువంటి ఈ మాటలను కౌసల్యాయా కథయంత్యా, కౌసల్య చెబుతున్నటువంటి ఆ మాటలను వింటూ ఉండగానే, దశరథుడు వింటూ ఉండగానే
సమయం గడిచినది, మరి రాత్రి కావస్తున్నది. దానితోటి సూర్య మందరశ్మి అభూత్, సూర్యుడు మెల్లమెల్లగా తన కాంతిని తగ్గించుకుంటూ ఆయన అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు అని ఇక్కడ సూర్య అస్తంగతను ఇలా కాకుండా మందరశ్మి అభూత్ అంటే కాంతిని తగ్గించుకున్నాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రాముడు వనవాసానికి వెళ్ళడం ద్వారా సూర్యవంశ సముద్భవుడైనటువంటి రాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ ఆ సూర్యునికి కూడా కొంత బాధ కలిగి తేజస్సు తగ్గినది అనే విషయాన్ని చెప్పటం కోసం సూర్య మందరశ్మి అభూత్, సూర్యుడు కూడా కొంత కాంతి తగ్గినట్లుగా అయ్యాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మాత్రం సూర్యుడు అస్తంగతుడయ్యాడు, ఆ విధంగా రాత్రి వచ్చినది అని చెబుతున్నాడు. రజనీచ అభ్యవర్తత, రాత్రి కూడా ఇక వచ్చేసినది అని చెప్పి అన్నాడు. ఈ విధంగా ఆ రాత్రి వచ్చింది. ఈ సుమంత్రుల వారి సమక్షంలోనే మరి కౌసల్య అలాగే దశరథ మహారాజు వీరిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. కౌసల్యాదేవి కూడా తాను అన్నటువంటి మాటలు తన శోకంతో అన్నవే తప్ప దశరథునిలో దోషమేమీ లేదు అనే విషయాన్ని కూడా ఆమె చెప్పింది. ఇలా చెప్పేటప్పటికీ దశరథునికి కొంత ఊరట కలిగింది. అందుకని తథా ప్రసాదితో వాక్యై దేవ్యా కౌసల్యయా నృప శోకేన చ సమాక్రాంతః నిద్రాయా వశమే ఇవాన్. ఏదైనా మనసుని కలచివేసినటువంటి విషయాన్ని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆకలి నిద్ర ఇవేవి ఉండవు. కానీ ఆ మనసు కలచివేసేటువంటి సందర్భంలో ఏదైనా కొంత ఊరట కనుక కలిగింది అంటే అప్పటి వరకు ఆకలి నిద్ర లేకుండా ఉండి అలసిపోయినటువంటి వారికి అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అలాగే దేవ్య కౌసల్యయ తన పట్టమహిషి అయినటువంటి మహారాణి అయిన కౌసల్యాదేవి చేత తథా వాక్యై ప్రసాదిత, ఈ విధంగా అనునయించేటటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి వాస్తవాన్ని నేను గ్రహించాను అని చెబుతున్నటువంటి మాటలతోటే ప్రసాదిత ఆనందించినటువంటి వాడైన ఆనందింపబడినటువంటి వాడైన దశరథ మహారాజు నృప, దశరథ మహారాజు కొంత ఊరట చెందినవాడై శోకేన సమాక్రాంత శోకము చేత ఆవరించబడినప్పటికీ కూడా ఆవరించబడిన వాడు. ఎందుకు అంటే ఇప్పుడు శోకం ఎందుకండి అంటే కౌసల్యాది ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు తమను ఎవరైనా నిందిస్తూ ఉంటే సరే నేను చేసినటువంటి తప్పుకు నాకు తగినటువంటి శాస్త్రే జరుగుతున్నది అని చెప్పి వాళ్ళకి ఆ తిట్లను కూడా వాళ్ళు దాన్ని అనుభవించడానికి ఆ తిట్లను పడడానికి కూడా సిద్ధపడిపోతారు. కానీ తాము తప్పు చేశాము అని తమకు అనిపిస్తున్నప్పటికీ అవతలి వారు మాత్రము నీవే తప్పు చెయ్యలేదు అని చెప్పి అంటూ ఉంటే మరింతగా కృంగిపోయేటటువంటి స్థితి వస్తుంది. కొంత ఊరట కలిగినప్పటికీ కూడా తమకు మాత్రం తమకు తెలుస్తుంది కావున ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ, తమ అంతరాత్మకు తమకు తెలియదా తాము చేసినటువంటి తప్పేమిటో. కావున కౌసల్యాదేవి కొంత ఊరట చెందింది, తన విషయంలో కొంత సానుకూలంగా ఉన్నది అనే ఆనందం, అదేవిధంగా కొంత ఉపశమనం అనేది కలిగినప్పటికీ కూడా ఇంతటి గొప్ప కౌసల్యాదేవిక నేను పుత్రవియోగాన్ని కలిగించినది అనే బాధ దశరథునిలో కలుగుతూనే ఉన్నది. అందుకనే శోకేన సమాక్రాంత, ఇంత గొప్ప కౌసల్యాదేవికి ఈ విధంగా పుత్రవియోగాన్ని కలిగించానే అనే శోకంతో ఉండి నిద్రాయాహ వశం ఏయివాన్, నిద్రకు వశమయ్యాడు, నిద్రించాడు కొంతసేపు దశరథ మహారాజు. అంటే ఏమిటి, ఆ కౌసల్యాదేవి మాట్లాడినటువంటి ఊరడించేటటువంటి సానుకూలమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల వల్ల కొంత ఊరట చెందాడు దశరథ మహారాజు. అయితే కౌసల్యకు దుఃఖం కలిగించినందుకు బాధపడినప్పటికీ కొద్దిపాటి ఊరట కలిగింది, తద్వారా నిద్ర వచ్చింది. కొంతసేపు దశరథ మహారాజు నిద్రించాడు. మరి ఆ విధంగా నిద్రించిన తర్వాత లేచినటువంటి దశరథ మహారాజు ఏం మాట్లాడాడు, ఆ తరువాత మరి నిద్ర నుండి మేలుకున్న తర్వాత ముందువన్నీ కూడా గుర్తు వస్తాయి కదా. మరి అప్పుడు దశరథుని యొక్క మాటలు
తరువాత జరిగినటువంటి పరిణామములు వాటన్నిటి గురించి తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాం. ఈ శ్లోకంతో 62వ సర్గ పూర్తవుతున్నది. తథా ప్రసాదితో వాక్యైః దేవ్యా కౌసల్యయా నృపః శోకేన చ సమాక్రాంతః నిద్రాయా వశమేయివాన్. ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వనవాసాయ వనవాసాయ రామస్య పంచరాత్రః పంచరాత్రః అద్య గణ్యతే యః శోకః హర్షాయ యః శోకః హర్షాయ పంచవర్షోపమః మమ తం హి చింతయమానాయాః శోకోయం హృది వర్ధతే నదీనామివ వేగేన సముద్రసలిలం మహత్ ఏవం హి కథయంత్యాస్తు కౌసల్యాయాః శుభం వచః మందరశ్మిః అభూత్ సూర్యః రజనీచ అభ్యవర్తత తథా ప్రసాదితో వాక్యైః దేవ్యా కౌసల్యయా నృపః శోకేన చ సమాక్రాంతః నిద్రాయాః వశమేయివాన్ తథా ప్రసాదితో వాక్యైః దేవ్యా కౌసల్యయా నృపః శోకేన చ సమాక్రాంతః నిద్రాయా వశమేయివాన్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్టితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ
त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैमिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।